హాయ్ ఫ్రెండ్స్, భారతీయ క్రికెట్ అభిమానులను సస్పెన్స్లో ఉంచిన టీమిండియా కోచ్ ఎవరనే విషయాన్ని త్వరలో తెలియనుంది. టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఈ టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. జూలై 1 నుండి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొత్త కోచ్గా ఎవరొస్తారన్న దానిపై ఉత్కంఠ ఇంకా వీడడం లేదు. భారత జట్టు కోచ్ పదవికి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతని ఎంపిక దాదాపు ఖరారైనట్లు కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. కొత్త కోచ్ నియామకం గురించి జూన్ చివరిలో బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. భారత జట్టుకు ప్రధాన కోచ్గా ఉండడానికి గంభీర్తో చర్చ జరిపాం. అతడు ఒక టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తాడు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోచ్గా ఉండడానికి బీసీసీఐ ముందు గంభీర్ ఒక డిమాండ్ ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. సహాయక సిబ్బంది నియామకం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని షరతు పెట్టాడట. అందుకు బోర్డు అంగీకరించినట్లు సమాచారం. దీన్ని బట్టి గంభీర్ కోచ్గా వస్తే ప్రస్తుతం ఉన్న సహాయక సిబ్బంది మొత్తం తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరాస్ మండ్రే, ఫీల్డింగ్ కోచ్గా దిలీప్ ఉన్నారు. గంభీర్ సహాయక సిబ్బందిలోనే కాకుండా జట్టులోనూ మార్పులు వస్తాయని వినిపిస్తున్నాయి. జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. 140 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లెక్క అని గంభీర్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఫ్రెండ్స్, గౌతమ్ గంభీర్ మన టీమిండియాకు కోచ్గా ఉండడం విషయంపై మీరే ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.